నమస్తే అండి. నమస్తే. ఈ ధర్నా ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారేంటి? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు తాతల ముత్తాతల నుండి కూడా భూములు ఉన్నాయి, కానీ ఆ భూములకు ఇప్పటి వరకు ఏం పట్టా పత్రం ఏమి లేకుండా ఇప్పటి వరకు ఈ హక్కుపత్రం అన్నది ఏమి చేతికి అందలేదు. కాబట్టి ఈ ఆదివాసులకు హక్కుపత్రం కలవాలని ఈరోజు మేము ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేయవలసి వచ్చింది. మళ్ళా అంతేకాకుండా రేవన్న పట్ట ఉన్నాయి, తాతల ముత్తాతలు రేవల పట్ట ఉంటే కూడా రేవన్న పట్టని డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు మా ఫారెస్ట్ భూమి ఇది, మా ఫారెస్ట్ ఉన్నది మీ పట్ట మీది కాదా అని చెప్పి ఆదివాసులను పట్టల కోసం బాధాకరంగా చేసి ఏదైనా గురి చేస్తున్నారని మేము ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయాలి పట్టాల గురించి అని ఇక్కడికి రావాల్సి జరిగింది. ఓకే అండి. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఇట్లా పోరాటం చేస్తున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా ఇప్పుడు 2009 నుండి ఇప్పటి వరకు అయితే పట్టాల గురించి పోరాటం చేస్తూ ఉన్నాం. పోరాటం చేసినా గానీ ఏదో పోరాటం చేసినందుకు అట్లాగా నామకే వాస్త చూపెట్టినట్టు ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రమే పట్టాలు వచ్చి దాదాపుగా కుమ్రంభీం జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో లక్షల కాను పట్టాలు కూడా ఇప్పుడు ఆదివాసులకు ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఆదివాసులకు పట్టాలు రావాలనే మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయవలసి జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నా కూడా మీకు పట్టాలు అయితే ఇవ్వడం లేదు. సో ఎందుకు వాళ్ళ ఏ కారణంగా ఈ పట్టాలు ఇవ్వడం లేదు? ఏ కారణంగా పట్టాలు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఓట్లు దగ్గరికి రాగానే మీకు మేము పట్టాలు ఇస్తాం, మాకు ఓట్లేసి గెలిపియండి అని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అది ఓట్ల ద్వారా ఓట్లు దగ్గర రాగానే వచ్చి హామీలు ఇచ్చుడు తప్ప ఇప్పటి వరకు అయితే ఆదివాసీకి పట్టాలు ఇప్పటికి ఇచ్చింది ఏమి లేదు. అది ఎందుకంటే మరి ఎందుకు పట్టాలు ఇస్తామని కూడా ఎందుకు ఇస్తలేరో అది కూడా మాకు ఇప్పటి వరకు తెలుస్తలేదు. ఓకే అండి. అంటే ఇది ఒకవేళ మీకు న్యాయం జరగకపోతే ఇంకా ఎంత కాలం వరకు ఇదే పోరాటం సాగిస్తుంటారు? ఈ న్యాయం మేము ఇంత పోరాడినా కానీ మాకు పట్టాలు రాకపోతే, ఈ న్యాయం జరగకపోతే ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అయినా కానీ మేము పోరాటం చేస్తాం. మా ప్రాణాలు ఇచ్చటానికైనా సిద్ధాంతం ఉన్నాం, మా రక్తాలు మొత్తం ధారవచ్చడానికైనా సిద్ధాంతాలు ఉన్నాం, కానీ మాకు పట్టాలు రావాలని, మాకు పట్టాలు వచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆగదని మేము ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం. పోడు భూములపై పట్టాలు ఇవ్వమని చెప్పేసి గిరిజన ప్రజలు కూడా పోరాటం చేస్తున్నారు. సో దీని పరంగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు, గిరిజన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గిరిజన ప్రజలు వాళ్ళు వాస్తవాలు తెలుసుకున్నారు, ప్రభుత్వం గుర్తించట్లేదు. వాళ్ళ స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో వాళ్ళు అనేక పోరాటాలు చేశారు. వాళ్ళు ఏంటంటే ఎంఆర్ఓల చుట్టూ తిరిగారు, పట్టాలు ఇవ్వమన్నారు, వాళ్ళ హక్కుల్ని గుర్తించుకున్నారు. అక్కడికి చివరికి ఏంటంటే విసిగి వేసారి ఇక్కడ వాళ్ళు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వ దృష్టిలో అంటే తీసుకురావటానే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు నిర్ణయించుకున్న దానికి మేము మద్దతుగా ఇస్తున్నాం. ఏమిటి ఈ మద్దతు అంటే వాళ్ళ పోరాటాలు న్యాయమైనవి, వాళ్ళ హక్కులు న్యాయమైనవి. వాళ్ళు గత సంవత్సరాల తరబడి అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పెద్దవాళ్ళు కానీ 50-60 ఏళ్ల నుంచి కూడా ఆ భూమిని వదలకుండా ఉంటున్నారు. భూముల్లో ఉన్నారు, వాళ్ళు భూములు లేకుండా అడగట్లేదు, భూములు ఉండి హక్కులు అడుగుతున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే పోడుకు మేము పరిష్కారం చేసామంటున్నారు. పోడుకు పరిష్కారం అనేది ఆల్రెడీ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడైతే వ్యవసాయానికి యోగ్యంగా ఉంటుందో వాళ్ళు దున్నుకుంటున్నారు, చదువు చేసుకుంటున్నారు, మార్పులు చేసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళని గుర్తించకుండా ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రతి నిత్యం టెన్షన్లో పెట్టి మీరు కాదు, హక్కుదారులు కాదంటున్నారు, మేము హక్కుదారులు అనేది పోరాటం. ఇక్కడ తగాదా వైరుధ్యం ఏమిటి అంటే వాళ్ళు హక్కుదారులు గుర్తించుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. గ్రామాల్లో కూడా యాక్సెప్టెన్స్ ఉంది, ఎవరైతే పని చేసుకుంటున్నారో వాళ్ళదే భూమి అనేది రికగ్నేషన్ ఉంది. కానీ ప్రభుత్వము ఆ భూమి పైన హక్కులు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, గత 50 ఏళ్ళు కూడా ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఇవ్వట్లేదు. మేమేమంటున్నామంటే వాళ్ళు న్యాయమైన సమస్య, వాళ్ళ జీవన విధానానికి సంబంధించిన సార్ మీరు ఇచ్చే పథకాలు బిచ్చం కాదు. వాళ్ళకి హక్కులు ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేసి ఆ భూమిని బాగా చేసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా కుటుంబాలు బతుకుతాయి. వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలంటే భూమి ఒక్కటే ఉన్నది, ఆ భూమికి పైన హక్కులు ఇవ్వండి.
అంటే జీవితకాలం మొత్తం కూడా మా భూమి కాదని ఒక ఫీలింగ్ తో ఉంటున్నారు వాళ్ళు. అది హక్కులు ఇవ్వండి, దానికి వచ్చే నష్టం ఏం లేదు, మీరు ఇచ్చే పథకాలు అక్కర్లేదు, భూములు ఇస్తే మనకు వాళ్ళు శుభ్రంగా ఉంటారనేది న్యాయమైన డిమాండ్. ఆ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించకపోగా వాళ్ళు బెదిరిస్తున్నారు, భ్రమలు చేస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, అనేక విధాలుగా వాళ్ళని వంచిస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అయినా హక్కులు ఇవ్వట్లేదు. ఇప్పటికైనా గుర్తించండి అంటున్నాం. మేము ఇప్పటికైనా గుర్తించడానికే ఇక్కడ ధర్నా. ఆ ధర్నాకి మేము యాజ్ ఓపీడీఆర్గా, నా పేరు విజయేందర్రావు, ఓపీడీఆర్ సెక్రటరీ, నేను రాష్ట్ర కార్యదర్శిని, ఆయన జతిన్ కుమార్. వీళ్ళ గ్రామీణ పేదల సంఘాలు ఎక్కడ పోరాటాలు చేస్తుంటే అక్కడ పోతున్నాం. ఏ ఊరు అడిగినా మాకు తెలుస్తుంటది, ఎందుకంటే వాళ్ళు మా ఇబ్బంది పడుతున్న ప్రతి సందర్భంగా మాకు మద్దతు కోరుతున్నారు. మేము పోయి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ధర్నాల్లో వచ్చి పాల్గొనడమే కాకుండా ఈ ప్రభుత్వ దృష్టికి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు ఈ రోజు అడిగితే థర్డ్ నాడు ఇచ్చారు. దాన్ని దృష్టిలో తీసుకొస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్కి ఏంటంటే ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఆయన అనుమతి ఇచ్చేది లేదు, మనకి రిప్రజెంటేషన్ లేదు. అట్లీస్ట్ గవర్నర్ కైనా ఇద్దాం అనే దాంతో చేస్తున్నాం. మీరు ఇచ్చినా ఇకపోయినా మా హక్కులు మాత్రం మేము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. మా హక్కుల పోరాటం కొనసాగుతుంది అని చెప్పడానికే ఇక్కడ వేదిక. ఓకే సార్, అంటే ప్రజలు ఏమంటున్నారంటే 2009 నుంచి పోరాడుతున్నాము కానీ ఇంతవరకు కూడా పట్టా అనేది ఇవ్వట్లేదు. సో ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా మాకు చెప్పడం లేదు, కనీసం ఆ రీజన్ అన్న చెప్పాలి కదా మాకు అనేసి అంటున్నారు. మీరు చెప్పినట్టు 2009 నుంచి వాళ్ళు అడిగారు. 2009 నుంచి 3 ప్రభుత్వాలు మారాయి. అంతకు ముందు కాంగ్రెస్, తర్వాత టిఆర్ఎస్, తర్వాత మళ్ళీ కాంగ్రెస్. రాష్ట్ర విభజన జరిగింది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పోడు వ్యవసాయం తక్షణమే పరిష్కారం చేస్తామని, రేపే చేస్తాము, మాపే చేస్తాం అన్నారు. కానీ ఈ రోజుకు చేయలేదు. అంటే ప్రభుత్వాలు వాళ్ళ వర్గ స్వభావం ఏదైనా ఒకటే, అటు జెండాలు మారినా ప్రజలకు ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాలే అనేది మా భావన. ఆ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల వల్లనే 2000 నుంచి 9 నుంచి వాళ్ళ హక్కులు అడిగినా, ఇంకోటి అడిగినా చేయకుండా కాపాడడం అదే ప్రయత్నం. అంటే సార్ మీకు నమ్మకం ఉందా ఈ ప్రభుత్వంలో అయినా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ పరిష్కారాన్ని న్యాయం చేస్తారు? మేము ఈ రోజు ఈ ప్రజలకి మాకు చెప్పాం, వాళ్ళు ఇచ్చే వరకు మనం పోరాడాలి, ఇచ్చినా ఇవ్వకపోయినా మన భూముల్ని మనం రక్షించుకోవాలి. ఇది మన నినాదం. మీరు ఇవ్వడం మీ బాధ్యత, కనీస బాధ్యత. మీరు ఇవ్వట్లేదు, ఇవ్వకపోయినా మా భూములు మేము రక్షించుకుంటాం. మా భూములు మేము పోగొట్టుకునేది లేదు, మా గ్రామాలు మేము ఖాళీ చేసేది లేదు, మా గ్రామాలనే మేము ఉంటాం. మా రాజ్యమే మాది, మా ప్రభుత్వం మాది. మా ప్రభుత్వాన్ని మీరు గుర్తించండి. ప్రభుత్వం అంటే ఏంటి? అక్కడ అందరూ కూడా సాగు చేసుకునే వాళ్ళందరూ హక్కుగా ఉన్నారు. భూములు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్, ఎక్కడైతే మంచి భూములు ఉన్నాయో వాళ్ళు చేసుకున్నారు, అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చేది ఏంటంటే కేవలం కాగితాలు. ఆ కాగితాలకి భద్రత అంటున్నాం. మీరు ఇవ్వలేకపోయినా కూడా మేము చేసుకుంటున్నాం. కానీ గుర్తించండి అంటున్నాం, బాధ్యత అంటున్నాం, మీ నైతికత బాధ్యత అంటున్నాం. ఆ నైతిక బాధ్యతను కూడా దిగజార్చడానికి ప్రభుత్వాలకు ఎప్పుడైనా కూడా ప్రజలు బిచ్చగాలుగా ఉండాలనే కోరుకుంటారు తప్ప ప్రజలు తమ కాళ్ళ మీద నిలబడకూడదు అనేది ఒక నినాదం. దేనికి బిచ్చగాలు అంటే వాళ్ళు పేదరికంలోనే ఓట్లు సంపాదించుకోవాలి. పేదరికం లేదనుకోండి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే ప్రభుత్వాలు నిర్ణయించే అధికారం కూడా ఉంటుంది కదా. ఒకటే భ్రమలు పెట్టుకుంటున్నారు. అదేది ఆ సాకు, మేము ఇస్తాం, పట్టాలు ఇస్తామని అటు కాంగ్రెస్ చెప్పింది, గతంలో టీఆర్ఎస్ చెప్పింది, గతంలో కాంగ్రెస్ చెప్పింది, తెలుగుదేశం కూడా చెప్పింది. అంటే ప్రతి వాళ్ళు ఈ భూమి సమస్య మేము ఒకటే అన్నాం, 50 ఏళ్ల నుంచి ప్రతి ప్రభుత్వం మీకు పట్టాలు ఇస్తామని చెప్పి ఓట్లు తీసుకుంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం గుర్తించుతాం. మీరు వెలుగులోకి తీసుకురండి, ప్రజలు గుర్తుపడండి. బయట ప్రజలకు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇచ్చారనుకుంటున్నారు, ఇవ్వట్లేదని చెప్పడానికే ఈ రోజు ధర్నా.